విశాఖలో మరో హై వోల్టేజ్ పొలిటికల్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ నెల 30న పోలింగ్ జరగబోతుంది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఓటర్లు. విశాఖ ఉమ్మడి జిల్లాలో మొత్తం స్థానిక ప్రతినిధుల ఓట్లు 822 ఉన్నాయి. వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇది ఓవరాల్ లెక్క. కానీ అక్కడే ట్విస్టులున్నాయి. కూటమి ప్రభుత్వంలోకి వరుసగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో టీడీపీ కూడా పోటీ పడుతోంది. ఇంకింతమంది కూటమిలో చేరి సపోర్ట్ ఇస్తే ఏదైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. నిజానికి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశకృష్ణ ఎమ్మెల్సీగా ఉన్న టైంలో పార్టీ మారాడనే అభియోగంతో అప్పట్లో అతనిపై వైసీపీ అనర్హత వేటు వేయించింది. ఆ అనర్హత వేటుతో వచ్చిన ఎన్నిక ఇది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక చుట్టూ హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ పెరగడానికి మరో కారణం కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడమే. అందుకే అటు వైసీపీ, ఇటు టీడీపీ ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోకపోతే ఉత్తరాంధ్రలో తమ ఉనికిని కాపాడుకోవడం చాలా కష్టమన్న ఉద్దేశంలో వైసీపీ ఉండగా, కూటమిలో చేరికలు ఊపందుకోవడంతో గెలుపు తమ వైపే ఉంటుందని టీడీపీ ధీమాగా ఉంది. గెలుపు జోష్ను కంటిన్యూ చేయాలనుకుంటుంది. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో దిగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారాయన. ఇప్పుడు ఎమ్మెల్సీ బరిలో దిగి మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అటు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జీ, పీలా గోవింద్, కోరాడ రాజబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరో 6 పేర్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఇందులో బలమైన అభ్యర్థిని టీడీపీ రంగంలోకి దింపనుంది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా 36 మంది జెడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు, 53 మంది కౌన్సిలర్లు, 97 మంది కార్పొరేటర్లతో కలిపి మొత్తం 822 మంది ఉన్నారు. గెలవాలంటే 412 ఓట్లు కావాలి. ఈ నెంబర్ జగన్ పార్టీకి ఉంది. టీడీపీకి 237 ఓట్లే ఉన్నాయి. అయితే వరుస చేరికలతో ఆ బలం అంతకంతకు పెరుగుతోంది. మరో 200 ఓట్లు పక్కా అంటున్నారు. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో లోకల్ బాడీ ఈక్వేషన్లు మారే పరిస్థితి కనిపిస్తున్నట్టున్నారు. ప్రస్తుతం వైసీపీ తమ అభ్యర్థులను క్యాంపులకు పంపుతోంది. ఎవరు చేజారకుండా స్వయంగా జగనే జాగ్రత్త పడుతున్నారు. క్యాంపులను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగుతున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా తాను సీఎంగా ఉండి స్థానిక సంస్థల్లో తగిన సంఖ్యాబలం లేకపోతే అసలు పోటీనే పెట్టేవాడిని కాదంటూ చెప్పుకుంటున్నారు. విలువలు, విశ్వసనీయత అంటూ హితబోధ చేస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన జలక్ మాదిరిగానే ఇప్పుడు పరిస్థితి ఉంటుందా? ఏం జరగబోతుంది?